కామారెడ్డి జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన 162 క్వింటాల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు దేవునిపల్లి ఎస్ఐ రాజు తెలిపారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రామచంద్రాపురం యూనిట్ అధికారులతో కలిసి కామారెడ్డి సివిల్ సప్లై డీటీ అధికారులు సంయుక్తంగా దేవునిపల్లిలోని సాయి శ్రీనివాస ట్రేడింగ్ మిల్లులో పీడీఎస్ బియ్యంతో ఉన్న డీసీఎం వ్యాన్ను పట్టుకున్నట్లు తెలిపారు. లావుడియా అరవింద్, డైరావత్ సురేష్లు డీసీఎంలలో 277 బస్తాల పీడీఎస్ బియ్యం, సుమారు 162 క్వింటాలను అక్రమంగా తీసుకువచ్చి అమ్ముతున్నట్లు గుర్తించారు. సివిల్ సప్లై డీటీ కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. 6/1/2025 రోజున నైట్ విజిలెన్స్ అధికారులు వాళ్ళకి కంప్లైంట్ వచ్చింది. శ్రీనివాస రైస్ మిల్ దేవునిపల్లిలో రైస్ లోడుతో ఉన్న వెహికల్ మిల్లులోకి పోయినట్టు వాళ్ళకి సమాచారం వచ్చినందున మా డీటీ గారు మరియు విజిలెన్స్ అధికారులు రామచంద్రాపురం వాళ్ళు అందరు కలిసి వెళ్ళి చూశారు. అక్కడ వెహికల్లో పీడీఎస్ రైస్ దిగే మూమెంట్లో, మిల్లులో ఇంకా దిగలేదు, దిగే మూమెంట్లో వీళ్ళు వెళ్ళి పట్టుకున్నారు. అక్కడ నుంచి మిల్లర్ని అడిగితే అతనే తెప్పించుకున్నానని సమాచారం ఇచ్చారు. దాని ద్వారా అక్కడ ఉన్న డీసీఎం వ్యాన్లో ఉన్నటువంటి 162 క్వింటాస్ 162.43 క్వింటాస్